నవంబర్ 24కి బాబుకి యాక్సిడెంట్ అయిందండి. ఈ యాక్సిడెంట్ అయితే బాగా డీప్‌గా లోపలికి ఇదయింది. 7 కుట్లు ఏసారండి. నా దగ్గర ఏ డబ్బులు లేక నేను చాలా ఇబ్బంది పడ్డాను. దేవుడా! నాకు ఈ సహాయం చేయండని దేవుడిని ఎంతో బతిమలాడుకున్నాను. దేవుడు ఏదో సహాయం చేశారు. అలాగే బాబుకి ఎక్స్‌రే తీపిచ్చాలమ్మా అన్నారు. నేను తీసుకెళ్ళి ఎక్స్‌రే తీపిచ్చాను. ఎక్స్‌రే తీపిచ్చాక బాబుకి తలలో నీటి పొడుగుందమ్మా అనేసి అన్నారు. ఆ రిపోర్ట్ తీసుకొచ్చి నేను ఆయనకి చూపిచ్చాక, అమ్మ పడితే ఆపరేషన్ అయినా పడతది, లేకపోతే అది మందుల ద్వారాగైనా కరుగుతది అనేసి అన్నారండి. నాకు ఇంకా భయమేసి నేను డిసెంబర్ 29 చెంగడ్డలో ప్రార్థనా శక్తికి వచ్చానండి. ఆ ప్రార్థనా శక్తి ప్రార్థనలో ఇసాగయ్య గారితో నేను ఏండి బాబుకి ఇలాగ తలలో నీటి పొడుగు వచ్చిందనేసి అని అన్నారండి. నేను ఆయనతో ప్రార్థన చేయించుకొని చేశాను. మొన్న నేను 1 మంత్ అయింది. నేను హాస్పిటల్ తీసుకెళ్ళానండి బాబుని. ఏండి ఇలాగ బాబుకి తలలో నీటి పొడుగు ఉందనేసి అని అంటున్నారు అనేసి అంటే, ఆ డాక్టర్ గారు, అమ్మ నువ్వెందుకు వచ్చావమ్మా ఇక్కడికి, నువ్వు రావాల్సిన పని లేదమ్మా, అది నీటి పొడగ లేదమ్మా అనేసి అన్నారండి. ఈ చిన్ని సాక్ష్యం దేవుడు దీవించును గాక.